వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయం సాంఖ్యయోగము 36వ శ్లోకం. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందం తస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. తాత్పర్యం: నీ శత్రువులు నిన్ను అపకీర్తి పాలు చేసి క్రూరమైన మాటలతో అవమానిస్తారు. దీనితో నీ గొప్పతనం చులకనైపోతుంది. అయ్యో, ఇంతకంటే ఎక్కువ బాధాకరమైనది ఏమైనా ఉన్నదా? కృష్ణుడు ఇలా చెప్తున్నాడు. ఒకవేళ అర్జునుడు యుద్ధభూమి నుండి పారిపోతే తోటి వీరుల మధ్య అతని గొప్పతనం తగ్గిపోవడమే కాక అతను చులకనైపోతాడు. నిందంతః అంటున్నాడు, అంటే నిందించుట, దూషించుట. అవాచ్యవాదాన్ అంటే కఠినమైన మాటలు. ఓ అర్జున, నీ శత్రువులు నీ పరాక్రమాన్ని, నీ సామర్థ్యాన్ని కించపరుస్తూ నీ గురించి అనేక అపవాదులు, అనరాని మాటలు అంటూ లోకమంతా ప్రచారం చేస్తుంటే అంతకంటే ఘోరమైన, దుఃఖతరమైన విషయం ఇంకోటి ఏముంటుంది చెప్పు? నీ శత్రువులు అంటే నువ్వు గిట్టని వాళ్ళు, నీ ఉన్నతను చూసి ఓర్వలేని వాళ్ళు, అసూయాపరులు నీ మీద లేనిపోని పుకార్లు పుట్టిస్తారు, అనకూడని మాటలు అంటారు. అలా ఒక్కసారి అని ఊరుకోరు. నీవు జీవించి ఉన్నంతకాలం అలా అంటూనే ఉంటారు. కనిపించిన ప్రతివాడికి చెబుతారు. లోకం అంతా నీ గురించి దుష్ప్రచారం చేస్తారు. నీ కీర్తిని, గొప్పతనాన్ని అవమానిస్తారు. అది నీవు తట్టుకోగలవా? ఆలోచించు అని అనునయిస్తున్నాడు కృష్ణుడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.